దేశభక్తిని చాటుతూ హబ్సిగూడ చౌరస్తాలో జాతీయ జెండా ప్రదర్శన తిరంగ యాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశంపై ప్రేమను చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ జిల్లా ఓబీసీ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు రఘుపతి గౌడ్ నాయకత్వంలో జాతీయ జెండాలతో తిరంగ యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ చరిత్ర, స్వాతంత్ర సమర యోధులు, అమరవీరుల త్యాగాలపై యువతలో అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. దేశానికి స్వాతంత్రం సాధించేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశభక్తి భావనను యువతలో మరింత పెంపొందించాలని రఘుపతి గౌడ్ అన్నారు. ఈరోజు హబ్సిగూడ చౌరస్తాలో హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారత ప్రధాని పిలుపు మేరకు భారతదేశంలో జాతీయ భావాన్ని పెంచాలని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటే కానీ, విద్యార్థులుగా కానీ, మిగతా యువకులుగా కానీ, అందరి ఉద్యోగస్తులు అందరూ కూడా జాతీయ భావం పెరగాలని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. జరుగుతున్న వింత సంఘటనలు చూస్తుంటే, ఎందుకంటే కొన్ని పుట్టుకొస్తున్నాయి కాక్రోజులు. దానివల్ల జాతీయ భావం ఉంటే మన జాతీయ భావంతో ఏదైనా దేశ సేవ చేసుకోవచ్చిన భావంతో మన భారత ప్రధాని గారు పిలుపు మేరకు ఈరోజు అప్సోల్ డివిజన్లో జాతీయ తిరంగా ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా స్వచ్ఛందంగా విద్యార్థులు అప్సగూడలో సెన్సీ విద్యార్థులు ఈరోజు గీతాంజలి పబ్లిక్ స్కూల్ నుంచి రావడం మాకు గర్వకారణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే వారి యాజమాన్యం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా భారతీయ భావాన్ని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి, అలాగే మాకు మొక్తల్లా ఫౌండేషన్ ద్వారా మాకు జాతీయ జెండాని మాకు బహుకరించి ఇక్కడ ఈ యాత్రలో పాల్గొన్నందుకు వారు కూడా మొక్తల్లా జలంధర్ గౌడ్ గారికి కూడా వారికి కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ స్వచ్ఛ పార్టీ పరంగా కాకుండా జాతీయ భావంతో అందరూ వచ్చినందుకు వారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.